మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, ఎవరైనా కూడా బిగినర్స్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది? ఆ రిజల్ట్స్ అనేవి ఎలా చూడొచ్చు అంటారు మేడం? అంటే ఏ దాంట్లో వాళ్ళు రిజల్ట్స్ అనేవి చూసే అవకాశం ఉంటుంది? ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగానే ఒక 2 days కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతుంటాం. ఏంటంటే మనం కూర్చునేటప్పుడు నేను పవిత్రంగా ఉన్నాను, నా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పవిత్రంగా ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను పాజిటివ్గా నేను నా ఆలోచనలు డంప్ చేస్తూ ఉంటానో నా చుట్టూ పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. అలాగే నేను శ్వాస తీసుకునేటప్పుడు మంచిని మాత్రమే తీసుకుంటున్నాను, శక్తిని మాత్రమే తీసుకుంటున్నాను, శాంతిని మాత్రమే తీసుకుంటున్నాను. గాలి వదిలేటప్పుడు అశాంతిని వదిలిపెడుతున్నాను, బంధాలను వదిలిపెట్టినాను, అక్కర్లేని బంధాలను వదిలిపెట్టేస్తున్నాను. అలాగే నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ని వదిలిపెట్టేస్తున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో నిజంగా మన నుంచి అవి దూరం అవుతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ కాదు అని మనం అనుకున్న తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో అలాగే ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వద్దు అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్రమేపీ మనకు దూరం అవుతాయి అన్నమాట. దూరం చేసుకోవాలి కూడా. సో ప్రతి వ్యక్తికి కొంత శక్తి అనేది ఉంటుంది, మనలోని విశ్వశక్తి అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి మార్గమే మనకు తెలియదు. ఆ మార్గాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ సర్కిల్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడం ద్వారా. అంటే ఒక మెడిటేషన్ చేసినప్పుడు మనలో మనల్ని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు మనలో వచ్చే మార్పులు, చిన్న చిన్న మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. మన మాట తీరు కానీ, మన ఆలోచన విధానం కానీ, మన యొక్క ఎమోషన్స్ కానీ, మన యొక్క అచీవ్మెంట్స్ కానీ, మనలో ఉన్నటువంటి భయాలు కానీ, థాట్స్ యొక్క ప్రాసెస్ కానీ ఏ విధంగా మారుతున్నాయి, మొన్నటికి ఇవాళకి తేడా ఏంటి, రేపటికి తేడా ఎలా వస్తుంది, ప్రతి దానిని గమనించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క సమయాన్ని సందర్భాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నువ్వు గమనించుకుంటూ ఉండాలి. ఈ గమనించడంలో ఏమవుతుందంటే నువ్వు ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని అప్పటి వరకు నువ్వు దూషించినా కానీ, నువ్వు అతను బాధ పెట్టినా కానీ, ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య ఒక సత్సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలోని కూడా నువ్వు మంచిని చూడగలుగుతావు. అప్పటి వరకు నువ్వు చూస్తున్నటువంటి చెడు కానీ, అప్పటి వరకు నువ్వు ఊహించుకున్నటువంటి నెగిటివ్స్ కానీ ఏవి నీకు కనిపించవు. కేవలం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని మాత్రమే చూడటం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం చేసే ప్రతి యాక్టివిటీలోనూ కూడా కొంత గ్రోత్ అనేది మనం తెచ్చుకుంటూ ఉండాలి. ఆ గ్రోత్ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిల్స్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ ట్రాక్ మీద మనం వెళ్తూ ఉంటామో జర్నీ బాగుంటుంది. అలాగే మనం ఆలోచించే విధానాలు కానీ, ఎమోషన్స్ కానీ, మన యొక్క ఫీలింగ్స్ కానీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా మనల్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ 2 days ఇబ్బంది పడినా 3వ రోజు నుంచి ఏమవుతుందంటే ఆ టైము, ఆ ప్లేసు మనకి కొంత ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోగలగాలి. ఆ ఉపయోగించుకునేటటువంటి పద్ధతి మనకు తెలియాలన్నమాట. అంటే నీలో ఉన్న కొంత శక్తిని నువ్వు ఇంకా ఎదగడానికి ఉపయోగించుకోవాలి. నీలో ఉన్న భయాన్ని తొలగించుకున్నప్పుడు, నీలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, నీ యొక్క అహంకారాన్ని తీసేసినప్పుడు. సో చాలామందికి ఏంటంటే ఈ అహంకారం అనేది చాలా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏది ప్రాపర్గా తీసుకోలేరు, ఇవ్వలేరు. మనం కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. అహంకారంతో చాలామంది ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. మీరు మనం చూడండి, మామిడాకులు ఉన్నాయి. మ్యాంగో అంటే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ కదా. సో మామిడాకు అంటే ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటాం. కానీ ఆ మామిడాకు అదే అహంకారం అంట, నేనే గ్రేట్ అని చెప్తుందంట. అందుకని ఆకు ఇలా ఉండదు, ఇంటికి తోరణం కట్టేటప్పుడు ఇలా పెడతాడు. ఎప్పుడు కిందకే ఉన్నట్టే కదా నువ్వు. తమలపాకు ఏమవుతుంది, నేనే గొప్ప అంటుందంట, కానీ తిన్నాక ఊసేస్తాము. దాని లైఫ్ ఏమైంది, పోయినట్టే కదా. అరిటాకు కూడా అలాగే అనుకుంటుందంట, నేనే గొప్ప, నేనే భోజనానికి నేనే పనికొస్తాను అని చెప్పేసి తిన్నాక ఫోల్డ్ చేసేస్తాం, పడేస్తాం. కానీ తులసి ఆకును మాత్రం ఎంతగానో పూజిస్తాం. తులసికి అహంకారం ఉండదంట. సో అహంకారం లేకపోతే మనిషి ఎదుగుతాడు, మనిషి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. మెడిటేషన్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినది అహంకారం అనే దాన్ని తీసేస్తే నువ్వు ఎంత ఎత్తు ఎదగగలవో అంత ఎత్తు ఎదుగుతావు అనమాట.
అహంకారం అనేటటువంటి ఆ పదాన్ని నీ లైఫ్లో నుంచి తీసేసుకోవాలి. అహంకారం ఎప్పుడు తొలగిపోతుందో మనిషికి, నువ్వు ఎదగడానికి అనేక అవకాశాలు, అనేకమైనటువంటి డోర్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయన్నమాట. ఎప్పటికెప్పటికీ కూడా నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉంటావు. అహంకారం అనేది తొలగించుకోవడానికి ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. చాలామంది ఏంటంటే తెలియక ఆ అహంకారంతోనే జీవించేస్తూ ఉంటారు. కానీ అహంకారాన్ని తీసేస్తే తన లైఫ్ ఎంత బాగుంటుంది అనేది తనకు తెలియదు. తను ఏం నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలన్నా నువ్వు ముందు అహంకారాన్ని పక్కన పెట్టాలి. నువ్వు ఏ దాంట్లో ముందుకెళ్ళాలన్నా నీకున్నటువంటి అహంకారాన్ని నువ్వు తొలగిస్తే నీకు ప్రతిదీ కూడా కనిపిస్తుంది అనమాట. నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు అచీవ్ చేస్తావు, నువ్వు ఏ విధమైనటువంటి అచీవ్మెంట్ నీకు దక్కుతుంది అనే ప్రతిదీ కూడా మనకి విజువలైజేషన్ అయిపోతుంది అనమాట. సో అంటే అనాహత చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి దానిని విత్ గ్రాటిట్యూడ్ రిసీవ్ చేసుకోవడం, ఇచ్చినప్పుడు కూడా విత్ గ్రాటిట్యూడ్ ఇవ్వటము, ఈ నేర్చుకుంటాం అనమాట. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది మారుతుంది అనమాట. సో మనిషి ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారింది అని అంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో ఆ విధంగా మనకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఎవరైనా క్లాస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆల్రెడీ మనకు ఒక క్లాస్ స్టార్ట్ అయిందండి. బిగినర్స్ ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా అప్రోచ్? దిస్ టైం ఏంటంటే ఐ వాంట్ టు గివ్ ఎన్ ఆఫర్. మార్నింగ్ మెడిటేషన్ క్లాస్ ఉంటుందండి. ఈవినింగ్ ఈ మెడిటేషన్ చెప్పిన దానికే కొన్ని టెక్నిక్స్ ని యాడ్ చేసి ఈవినింగ్ క్లాస్ కూడా జరుగుతుంది. సో 2 క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు వాళ్ళు. సో మార్నింగ్ వచ్చేసి 4:50 నుంచి 4:20 వరకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుందండి. అండ్ ఇది 21 days క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 8:22 ఆర్ 8:30 నుంచి 9:15 వరకు ఉంటుంది. సో మెడిటేషన్ లో వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, ఈ మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ని తొలగించుకోవడానికి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ నైట్ క్లాస్ అనేది మనకు పెట్టుకోవడం జరిగిందండి. అంటే ఈ యూనివర్స్ కి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరిస్తూ మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అనమాట. సో 2 కలిపి ఉంటుందండి క్లాసు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.